హాయ్ ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చూశాను యూట్యూబ్లో. అదేంటంటే ఒక తాగుబోతు తండ్రి ఉంటాడు, పచ్చి తాగుబోతు. ఆయనకి తాగడం, తినడం, తిరగడం తప్ప మరి ఏ పని ఉండదు. ఇంకా ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడం, భార్య పిల్లల్ని పట్టించుకోవడం ఏముండదు. అతనికి 2 కొడుకులు. వాళ్ళు పెద్ద అయ్యాక ఒక కొడుకు ఏమో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఇంకొక కొడుకు తండ్రిలాగానే తాగుబోతు అవుతాడు. ఐఏఎస్ ఆఫీసర్ అయిన కొడుకుని ఇంటర్వ్యూ చేస్తారు కదా, నార్మల్గా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. ఆ ఇంటర్వ్యూలో మీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగినప్పుడు ఆయన చెప్పే మాట, మా నాన్నే నా ఇన్స్పిరేషన్ అని చెప్తాడు. అదేంటండి, మీ నాన్న పచ్చి తాగుబోతు కదా, మీ నాన్న ఎలా ఇన్స్పిరేషన్ అవుతాడు అని అడిగితే, మా నాన్న వల్ల నేను జీవితంలో ఎలా ఉండొద్దో నేర్చుకున్నాను. మా నాన్న కంటే చెడ్డోడు మా ఊర్లోనే ఎవరు ఉండరు. అయినా సరే మా నాన్న ఎలా అయితే పచ్చి తాగుబోతుగా ఉండి తన ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా ఎలా అయితే ఉన్నాడో అలా మాత్రం నేను అస్సలు అవ్వద్దు అని ఫిక్స్ అయ్యాను. అందుకే ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాను. అలాంటి పరిస్థితి నా భార్యకి, నా తల్లికి రావద్దు అని నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను. అందుకే నేను ఈ స్థాయికి రావడానికి నిర్ణయించుకున్నాను అని చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ రియల్ స్టోరీయే, అది యూట్యూబ్లో చూశాను నేను. సో మనం కూడా పెద్దగా ఆలోచించి పెద్ద డ్రీమ్స్ పెట్టుకొని వాటిని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయినా ఈ వీడియో లాగా మన తల్లిదండ్రులు ఏమీ తాగుబోతులో తిరుగుబోతులో కాదు. వాళ్ళు చాలా కష్టపడి, చాలా డెడికేటెడ్గా మనల్ని చదివించి మనం గొప్ప స్థాయికి రావాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళని డిసప్పాయింట్ చేయడం మాత్రమే కాకుండా మన లైఫ్కి కూడా మనమే ఒక అడ్డురాయిలాగా మనల్ని మనమే ఆపుకుంటూ అక్కడే ఉండిపోతున్నాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి దాన్ని రీథింక్ చేసుకొని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో, ఒక స్ట్రాంగ్ అండ్ బిగ్ డ్రీమ్స్తో ఒక పెద్ద గోల్ పెట్టుకొని మనం ముందుకెళ్ళాలి. మన తల్లిదండ్రుల్ని, పేరెంట్స్ని చాలా గొప్ప స్థాయిలో ఉంచాలి. ఒక తాగుబోతు కొడుకే అంత గొప్ప స్థాయికి వెళ్ళగలిగినప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో డెడికేటెడ్గా చదివించి మనం ముందుకెళ్ళాలి అని చెప్పి మనకు గైడెన్స్ ఇస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మనం ఇంకా ఎంత సాధించగలుగుతాం? ఒక్కసారి ఆలోచించండి. డోంట్ లెట్ ఎక్స్క్యూజెస్ టు ఓవర్ పవర్ యూ. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఒక మంచి గోల్ పెట్టుకొని దానికోసం కష్టపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్.